హలో అండి, నమస్తే. నేను ఉమా అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో టైటిల్ చూసే ఉంటారు. నేను 4 తీసుకున్నాను అనమాట పోపుల డబ్బాలు. సో ఇందులో ఒకటే నేను ఫైనలైజ్ చేసుకున్నాను. మిగతా 3 ఎందుకు రిజెక్ట్ చేశాను, ఎందుకు రిటర్న్ చేశాను అనేది కూడా చెప్తాను నేను. అండ్ మీరు ఇవి తీసుకోవాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో లింక్స్ ఇచ్చి ఉంటాను, చెక్ చేయండి. సో ఇందులో నాకు చిన్నగా రస్ట్ అండ్ కొన్ని దాంట్లో స్పూన్స్ ఇవ్వలేదు, ఇట్లాంటివన్నీ చూసి నేను ఫైనల్గా ఒకటి సెలెక్ట్ చేసుకున్నాను అనమాట. అండ్ మీ అందరికీ తెలుసు, నేను కొత్త ఇంట్లో కొన్ని ఐటమ్స్ అన్నీ తెప్పించుకున్నాను, అవి కూడా వింటేజ్ టైప్ ఉండేటట్టు. సో ఫస్ట్ వన్ వచ్చేసి ఇదనమాట. దీని ఫినిషింగ్ ఇలా ఉంటుంది, మ్యాట్ ఫినిష్ ఉంటుంది. సో ఇదేంటంటే మీరు ఇక్కడ క్యాప్ చూడొచ్చు. మరి ఈ బ్రాస్ ఏంటంటే ఎక్కువ షైన్ అయిపోవట్లేదు అనమాట, మ్యాట్ ఫినిష్ ఉంది. అండ్ దీని లోపల కప్స్ అయితే ఇలా ఉన్నాయన్నమాట, సేమ్ ఫినిషింగ్ ఉంటుంది. ఇవి కొంచెం వెయిట్ ఎక్కువ ఉన్నాయి అండ్ క్వాంటిటీ కూడా చాలా ఎక్కువే పడుతుందండి. సో నేను 4 తెప్పించుకోవడానికి కారణం ఏంటంటే నా కిచెన్లో ఏది సూట్ అవుతుంది, ఇంకెక్కడైనా ఈ పోపుల డబ్బాలు చూస్తే మళ్ళీ రిగ్రెట్ ఫీల్ అవ్వకూడదు కదా, ఇది కొనుంటే బాగుండు అని చెప్పి. సో అలా నేను 4 తెచ్చుకొని దీంట్లో ఒకటి ఫైనలైజ్ అయ్యాను అనమాట. సో ఇక్కడ దీనికి స్పూన్ ఇచ్చారు. స్పూన్ వచ్చేసి డిజైన్ అంతా కూడా ఇలా ఉంటుంది. అండ్ దీంట్లో స్పూన్ అయితే ఒకటే ఇచ్చి ఉంటారు, మీరు కావాలంటే సెపరేట్గా బ్రాస్వి స్పూన్ ఏదైనా కొనుక్కోవచ్చు. సో క్యాప్ ఫినిషింగ్ అదంతా కూడా చాలా బాగుంది. అండ్ మీరు గెస్ట్ చేసి చెప్పండి ఫైనల్గా అసలు నేనేం తీసుకొని ఉంటాను అన్నది నాకు కింద గెస్ట్ చేసి కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. సో ఇదైతే ఫినిషింగ్ కానీ డిజైన్ కానీ చాలా బాగుంది అండ్ వెయిట్ కూడా ఎక్కువే ఉందన్నమాట పోపుల డబ్బా మనకి ప్లాస్టిక్ వాటివి లేదా స్టీల్ వాటితో కంపేర్ చేస్తే. నెక్స్ట్ వచ్చేసి ఇదనమాట, హ్యామర్డ్ స్టైల్, అంటే ఇలా సుత్తితో కొట్టినట్టు డిజైన్ ఉంటుంది ముగ్గులాగా. సో ఇలాంటివి నేను 2 తెప్పించాను, సేమ్ ఉండేవి. సో ప్రైస్ ఒక 1000 వేరీ అయి ఉందనమాట, అందుకని చెప్పి నేను తెప్పించాను క్వాలిటీ ఎలా ఉంటుందని చెప్పి. సో ఇది స్టైల్ అయితే ఇలా ఉంటుంది. దీని కప్స్ లోపల ఏంటంటే కొంచెం పెద్దగా ఉన్నాయి, ఐ మీన్ పొడుగ్గా ఉన్నాయన్నమాట. డబ్బా విడ్త్ కూడా తక్కువ ఉంది. ఇది క్వాలిటీ అంతా కూడా చాలా బాగుంది. బట్ నాకు కొన్ని దగ్గర చిన్నగా రస్ట్ పట్టినట్టు అనిపించింది అనమాట, అవి నేను మీకు షేర్ చేస్తాను. దీంట్లోనే స్పూన్ వచ్చేసి ఇలా ఇచ్చారు, ప్లెయిన్గా ఇచ్చారు, చాలా చిన్న స్పూన్ ఇచ్చారనమాట. అండ్ కప్స్ కూడా మనకు బయట డబ్బా ఎలాంటి డిజైన్ ఉందో హ్యామర్డ్ స్టైల్ అలాగే ఇది కూడా ఇచ్చారు. కప్ లెంత్ అయితే ఎక్కువ ఉంది, విడ్త్ తక్కువ ఉంది, బట్ కప్ లెంత్ అయితే ఎక్కువ ఉంది అనమాట. సో మన డైలీ యూస్కి సరిపోతుంది. మంచి వింటేజ్ స్టైల్. ఇది కూడా మీకు చిన్న రస్ట్ పట్టింది, అదేం పెద్ద మేము పట్టించుకోము అనుకుంటే ఇది చాలా బాగుంటుంది అనమాట, మీరు మెయింటైన్ చేయగలగాలనుకుంటే. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ చిన్నగా నల్లగా ఇట్లా ఏదో తుప్పు పట్టినట్టు అనిపించింది నాకు, అందుకే నేను ఇది ఇంట్రెస్ట్ చూపించలేదు. నాకు ఇది స్టైల్ బాగా నచ్చింది. మళ్ళీ నాకు ఏమనిపించిందంటే నేను మెయింటైన్ చేయగలనో లేదో, అంటే తోమేటప్పుడు కష్టం అవుతుంది కదా, ఎక్కువ డిజైన్ ఉంది అని చెప్పి. సో మెయింటైన్ చేసే ఓపుకున్న వాళ్ళకైతే ఇది చాలా బాగుంటుంది. ఇది మరీ ఎక్కువ షైన్ అవుతున్నట్టు అలా ఏం లేదు, బట్ బాగుంది, చాలా బాగుంది. అండ్ కింద వచ్చేసి ఎలాంటి స్క్రాచెస్ పడకుండా ఇలా ఒక స్పాంజ్లా ఇచ్చారనమాట కింద పోపుల డబ్బాకి. మనకు ఫస్ట్ దానికి ఇట్లాంటిది అయితే ఇవ్వలేదు, బట్ దీనికి మాత్రం కింద ఇలా స్పాంజ్లా ఇచ్చారనమాట. సో ఓవరాల్గా దీని లుక్ అయితే ఇలా ఉంది. సో దీంట్లో ఏంటి ప్రాబ్లం అన్నది కూడా నేను మీకు చూపించాను కదా, అదే. అండ్ ఇది 3rd పర్పుల్ డబ్బా. ఇది మీరు చూస్తే స్టైల్ అయితే చాలా బాగుంది, డిజైన్ ఇది కూడా హ్యామర్డ్ స్టైలే. బట్ ఏంటంటే ప్రాబ్లం, మీకు ఇక్కడ చూస్తే ఎక్కువ ఇట్లా షైన్ అవుతుందన్నమాట. నాకు ఇది రియల్ బ్రాసేనా అని అనిపించింది, బట్ వెయిట్ వైజ్ చూస్తే బ్రాస్ లాగే అనిపించింది. సో ఇదైతే మ్యాట్ ఫినిష్ కాదు, మీరు ఇక్కడ చూస్తే ఇట్లా ఎక్కువ మెరుస్తూ ఉందన్నమాట డబ్బా అయితే. మీరు ఒకసారి అంటే వాష్ చేసాక ఎలా ఉంటుందో మరి. సో మీరు ఇక్కడ చూస్తే ఒక దగ్గర ఒక కలర్, ఒక దగ్గర ఒక కలర్ కనిపించింది. నాకు పోపుల డబ్బా డిజైన్ అయితే బాగా నచ్చింది, బట్ ఈ కలర్ చూసి నాకు కొంచెం తేడా అనిపించింది. ప్రైస్ అయితే నాకు 3000 ఏమో పడినట్టుంది. అండ్ మీరు ఇక్కడ చూస్తే పోపుల డబ్బా ఈ గిన్నెల పైన ఇంకొక లేయర్ ఇచ్చారు, ఇప్పుడు నేను తీసాను కదా అది. అండ్ లోపల అయితే ఇలా ఉందన్నమాట. ఈ కప్స్ ఏంటంటే విడ్త్ కొంచెం ఎక్కువ ఉన్నాయి, బట్ లెంత్ వైజ్ అయితే తక్కువ ఉన్నాయి మిగతా వాటితో కంపేర్ చేస్తే. సో ఇలా అనమాట, ఫినిషింగ్ వచ్చేసి ఇలా ఉంది. దీనిపైన చెప్పాను కదా ఇలా ఒక లేయర్ ఇచ్చారు, మిగతా వాటికి మనకు అలా ఇవ్వలేదు, బట్ దీనికి ఒక లేయర్ ఇచ్చారు. అండ్ దీంట్లో స్పూన్ ఇవ్వలేదు అనమాట. నాకు స్పూన్ అనేది కంపల్సరీ కదా, బట్ స్పూన్ ఇవ్వలేదు. అలానే దీంట్లో స్టీల్ పెట్టలేము. సో బ్యాక్ సైడ్ వచ్చేసి ఇలా ఉంది. సో మీరు ఇక్కడ చూడొచ్చు దీని కలర్ ఎలా ఉందని చెప్పి. ఇది నిజంగా బ్రాసా కాదని కూడా నాకు డౌట్ వచ్చింది ఇన్ని కలర్స్ కనిపించేసరికి. అండ్ ఇది కూడా వెయిట్ ఎక్కువ ఉంది, మంచి వింటేజ్ స్టైల్. మీకు ఇవేవి ప్రాబ్లం కాదు కలర్తో అంటే మీరు ఇది ట్రై చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేసి నేను సెకండ్ వన్ చూపించాను కదా, సేమ్ అలాంటి
అలాంటిదే ఇది కొంచెం షైన్ తక్కువ ఉంది. సో ఫస్ట్ నేను చూపించాను కదా ఇది పైన ఇలా క్యాప్ ఓపెన్ చేయడానికి ఫస్ట్ దానికి కనిపిస్తుంది చూసారా, అది మనకు లోపల ఇచ్చారనమాట. అది మనము స్క్రూ పెట్టి మనమే బిగించుకోవాలి. సో సేమ్ స్టైల్, మొత్తం సేమ్ స్టైల్, కింద ఇలా ప్రొటెక్షన్ లాగా ఒకటి ఇచ్చారు, మొత్తం సేమ్ ఉంది, క్వాలిటీ కూడా సేమ్ ఉంది. మరి ప్రైస్ ఎందుకు తేడా ఉందో నాకు తెలియదు. నేను అమెజాన్లోనే షాప్ చేశాను. అండ్ దీంట్లో కూడా చూసారు అక్కడక్కడ చిన్నగా లొత్తలు అవ్వడము అండ్ చిన్న రస్ట్ లాగా కనిపించడము నేను నోటీస్ చేశాను. అందుకే యాక్చువల్గా నేను ఉంచుకోవాల్సింది, బట్ ఏంటంటే ఇట్లా లొత్తలు పడ్డం అవన్నీ ఇంత ప్రైస్ పెడుతున్నాం కదా, ఎందుకు ఈ చిన్న డీటెయిల్స్ కూడా వదిలేయాలని నాకు అనిపించింది. ఇవన్నీ మీరు ఇగ్నోర్ చేసి తీసుకోవాలనుకుంటే హ్యాపీగా తీసుకోవచ్చు, ఇవేం పెద్ద ప్రాబ్లం కాదు. బట్ నేను ఇవన్నీ నోటీస్ చేసి నాకు నచ్చలేదని ఇవి రిటర్న్ చేశాను. అండ్ కప్ కూడా చూసారా కొంచెం డెలికేట్ అనిపిస్తుంది, అలా అని చెప్పి విరిగిపోదు. సో ఇక్కడ చూసారా ఇలా ప్రెస్ చేస్తే వంగుతుంది అనమాట. కప్ లెంత్ వైజ్ వచ్చేసి పెద్దగానే ఉంది. అండ్ దీంట్లో కూడా స్పూన్ ఇవ్వలేదన్నమాట. నాకు తెలియదు దీంట్లో ఎందుకు స్పూన్స్ రాలేదని చెప్పి. మనం స్టీల్ పెడితే కంప్లీట్ కాంట్రాస్ట్లా అనిపిస్తుంది. మీరు ఒకవేళ ఇది తీసుకోవాలనుకుంటే మీరు బ్రాస్ స్పూన్ ఏవైనా ఆర్డర్ చేసుకొని దీంట్లో యూస్ చేసుకోవాలి. సో సెకండ్ వన్ వచ్చేసి క్వాలిటీ వైజ్ అండ్ క్వాంటిటీ వైజ్ సేమే ఉన్నాయి. ఇవి ఫినిషింగ్ కొంచెం తేడా ఉంది. ఐ మీన్ దీంతో కంపేర్ చేస్తే అది కొంచెం ఎక్కువ మెరుస్తుంది అనమాట. అంతే, స్పూన్స్ అయితే ఇవ్వలేదు కొన్ని డబ్బాస్లో. సో ఇక్కడ చూసారా నేను ఇవి నోటీస్ చేశాను అనమాట. ఇలా బ్లాక్గా ఉన్నాయి కదా, మళ్ళీ అది తీసుకున్నాక మళ్ళీ స్ప్రెడ్ అయిపోతే మనీ అంతా వేస్ట్ అవుతుంది కదని చెప్పి నేను ఆపేసాను అనమాట. మీకేమైనా దీని మీద ఐడియా ఉంటే మీరు తీసుకోవచ్చు. అండ్ ఇంకొకటి ఏంటంటేనండి, మీకు 1000 రూపీస్ 1500 రూపీస్కి కూడా దొరుకుతున్నాయి మసాలా డబ్బాలు బ్రాసి. బట్ ఏంటంటే అవి చాలా తొందరగా బ్లాక్ అయిపోతున్నాయి. మేబీ అవి రియల్ కాకపోతుండొచ్చు. సో మీరు నాలాగే ఇలాగ ఒక కొంచెం 3500 ఉన్నది ఒకటి తెప్పించుకొని చూడండి. 1000 రూపీస్ 1500 రూపీస్ ఉన్నది కూడా ఒకసారి తెప్పించుకొని చూడండి. క్వాలిటీ క్లియర్గా మీకే అర్థమవుతుంది. ఒకవేళ మీ బడ్జెట్ 1500 అయితే మీరు హ్యాపీగా అది తీసుకోవచ్చు. బట్ అవి రియల్ బ్రాసేనా అని నాకు డౌట్ అనమాట. సో అందుకు నేను దీనికి ఇంత కాస్ట్ పెట్టి తీసుకున్నాను. నాకేంటంటే అన్ని వింటేజ్ స్టైల్ కావాలి కాబట్టి నేను ఇవి చూస్ చేసుకున్నాను అనమాట. సో దీంతో పాటు ఇంట్లోకి తీసుకున్న వింటేజ్ కిచెన్ ఐటమ్స్ అన్నీ ఇంకా నేను వీడియోస్ చేసి పెడతాను. సో మిస్ అవ్వకుండా ఉండాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చితే కనుక లైక్ చేసి ఇంకెవరికైనా యూజ్ అవుతుంది అనిపిస్తే షేర్ చేయడం మర్చిపోవద్దు. సో ఇవన్నమాట నేను తీసుకున్నవి. దీంట్లో నేను ఫైనల్గా ఫిక్స్ అయింది ఏంటి అన్నది గెస్ చేసి నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి.